నమస్తే. పొలిటికల్ వాయిస్కు స్వాగతం. గత 3 వారాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలపై ఎవరు గెలుస్తారనేటువంటి అంశంపైన ఒక సర్వే పొలిటికల్ వాయిస్లో చేసినాము. ఈ పొలిటికల్ వాయిస్లో చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజు ప్రకటిద్దాము. ఏ పార్టీకి ఎంతమంది ఓటేశారు, అదేవిధంగా ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మనం 3 పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీని 3ను ప్రథమంగా తీసుకొని ఎవరికి ఓటేస్తారనేటువంటి ఒక పోల్ నిర్వహించినాం. ఈ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ మొదట మెదక్ ఎంపీగా ఎవరు గెలుస్తారండి. 3 వారాల నుంచి మొదలుపెట్టినాం. ఇది 3 వారాల్లో మెదక్ ఎంపీ నుంచి ఎవరు గెలుస్తారు అనేటువంటి అంశాన్ని మనం పెడితే ప్రజలు మెదక్కు సంబంధించి మనం 3 ఫోటోలు పెట్టినాం. జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి, రఘునందన్ రావు బీజేపీ నుంచి, కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి పెట్టాము. వీలున్న చోట అభ్యర్థులను పెట్టాము, వీలు కాని చోట కేవలం పార్టీకి సంబంధించినటువంటి గుర్తులను మాత్రమే పెట్టాము. ఇది 12,000 మంది ఓట్లేశారు. 12,000 మంది ఓట్లేశారు. ఆ 12,000 మంది ఓట్లకు సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఎన్ని గెలిచారని చూస్తే కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రికి సొంత జిల్లా మెదక్లో 18% ఓటింగ్ మాత్రమే వచ్చింది. ఎంపీగా కంటెస్ట్ చేస్తే కేవలం 18% మాత్రమే గెలుస్తారనేటువంటిది ఒకటి వచ్చింది. అదేవిధంగా బీజేపీ నుంచి రఘునందన్ రావును మనం క్యాండిడేట్గా పెట్టాము. ఇక్కడ రఘునందన్ రావుకు 66%, 12,000 ఓట్లలో 66% బీజేపీకి ఓటేశారు. ఇక జగ్గారెడ్డి కాంగ్రెస్కు 16% వేశారు. ఈ 16%లో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉంది, కేవలం 18% వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ 3వ స్థానంలో ఉన్నది. ఫస్ట్ ప్లేస్ బీజేపీకి వచ్చింది, 2వ స్థానం. అయితే 3 పార్టీల మధ్యలో పోటాపోటీ కూడా రాలేదు బీజేపీకి. అయితే అభ్యర్థి అతనే అవుతారా ఇంకెవరు అవుతారనేది తెలియదు. ఇప్పటికున్న దాంట్లో రఘునందన్ రావే మెదక్ నుంచి అభ్యర్థిగా నిలబడతారనేది క్లారిటీగా ఉంది. మిగిలిన వాళ్ళు ఉన్నా కూడా ఆయన వైపే మొగ్గున్నది. కాబట్టి గతంలో 2019లో ఎంపీగా కంటెస్ట్ చేశాడు, దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేశాడు. కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ ఇది సిద్దిపేట అనేటువంటిది, అదేవిధంగా మెదక్ పాత మెదక్కు సంబంధించినటువంటి దాంట్లో మెదక్ జిల్లా అనేటువంటిది కేసీఆర్కు సొంత జిల్లా అవుతుంది. కాబట్టి మెదక్లో ఉన్నటువంటి 7 స్థానాల పరిధిలో ఏముంటుంది అనేటువంటిది, ఇప్పుడున్నటువంటి 7 స్థానాల్లో 6 టీఆర్ఎస్ఏ గెలిచింది. టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఒకటి మాత్రము టీఆర్ఎస్ గెలిచింది. బీజేపీకి అసలు ఎమ్మెల్యేలే లేరు. కానీ గత ఎన్నికల్లో 2 లక్షల పైగా ఓట్లు చివరి క్షణంలో పోటీ చేసినటువంటి రఘునందన్ రావుకు వచ్చినాయి. బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్కు 2 లక్షల పైచిలకు ఓట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ సర్వే ప్రకారము ఇప్పుడున్న దాంట్లో మాత్రం ఫలితాల్లో బీజేపీ ముందు ఫ్రంట్ రోలో ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. బీజేపీకే మొగ్గు ఉంది అనేటువంటిది మాత్రం మనం చెప్పొచ్చు. పొలిటికల్ వాయిస్లో ఓటేసినటువంటి వాళ్ళు వీళ్ళు 12,000 మంది ఓట్లు వేశారు. ఈ 12,000 మంది ఓట్లలో ఎవరు ఉంటారనేటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా మనం చెప్పేసేది ఈ 12,000కు సంబంధించిన దాంట్లో ఎవరెవరు ఉంటారు అనేటువంటి దాంట్లో 3 పార్టీలకు మెదక్ సంబంధించిన దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ మాత్రం బీజేపీకి వచ్చిందనేటువంటిది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ గెలుస్తుంది అనేటువంటిది పొలిటికల్ వాయిస్కి సంబంధించి 12,000 మంది చేసినటువంటి ఓట్లలో. ఇక రెండో సెగ్మెంట్ చూసుకుంటే నిజామాబాద్లో 2019లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత, అదేవిధంగా అరవింద్ ధర్మపురి కాంగ్రెస్ నుంచి అప్పుడు మదయాష్కి పోటీ చేశారు. ఈసారి మదయాష్కి పోటీ చేయట్లేదు. కాబట్టి నిజామాబాద్లో మనం పోల్కి సంబంధించి 3 వారాల క్రితము చేసినటువంటి పోల్, అప్పుడు పెట్టినటువంటి పోల్లో 13,000 మంది మనకు పోలింగ్లో పాల్గొన్నారు. ఈ 13,000 మందిలో 74% మంది బీజేపీ వైపు వచ్చింది, 10% మంది కల్వకుంట్ల కవిత పైన, 17% మంది. 2వ స్థానంలో కాంగ్రెసు, 3వ స్థానంలో టీఆర్ఎస్ ఉన్నది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత 2019లో ఓడిపోయింది. మొదటిసారి పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి పోయినసారి గెలిచారు 2019లో. అప్పుడు రైతులు కూడా పోటీ చేశారు. అనేక మంది పోటీ చేసి దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ సాగింది. పసుపు రైతులు కూడా 100 మంది పోటీ చేయడంతో అది పెద్ద చర్చ సాగింది దేశమంతా కూడా. అప్పుడు దాంట్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కవిత ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. 13,000 మంది మనకు ఈ పోలింగ్లో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా పొలిటికల్ వాయిస్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు వాళ్ళు ఇచ్చినటువంటి ఓట్లు 13,000 పెట్టినటువంటి పోలింగ్కి వాళ్ళే ఓట్లు వేశారు. ఈ ఓటింగ్లో కూడా
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు 10% మాత్రమే ఉంది. 13,000లో 10% మాత్రమే బీఆర్ఎస్ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ, అదేవిధంగా గతంలో ఎంపీగా పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి కూతురు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ధర్మపురి 74% ఓట్లతోటి ముందంజలో ఉన్నారు. ఇక్కడ 74% ఓట్లు భారతీయ జనతా పార్టీలో అరవింద్ ధర్మపురికి పడుతున్నట్టుగా మనకు 13,000 మంది వేసినటువంటి శాంపిల్లో 13,000 మంది ఓటింగ్లో పాల్గొంటే ఈ పోల్లో 74% వచ్చింది. కాంగ్రెస్లో జీవన్ రెడ్డిని మనం పెట్టాము, అది అభ్యర్థి మారతాడా లేదా తెలియదు. బీజేపీలో అయితే సిట్టింగ్ అదే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా కవిత పోటీ చేస్తారా లేదా అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. టీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు చేయరు అనేటువంటిది ఒకటి వస్తే, ఇప్పుడున్న దాంట్లో కూడా 2 ఎమ్మెల్యేలు గెలిచింది. అదే ఆర్మూరు, దాంతోపాటు నిజామాబాద్ అర్బన్ కూడా గెలిచింది. అర్బన్ గెలిచినటువంటి దాంట్లో 2 సీట్లు గెలిచింది. పోయినసారి ఒక్క సీటు కూడా లేనప్పుడు ఎంపీ గెలిచింది, ఈసారి 2 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కూడా గెలిచింది. అదేవిధంగా జగిత్యాలలో, అదేవిధంగా కోరుట్లలో కూడా గెలిచింది. ఎమ్మెల్యేగా అరవింద్ ధర్మపురి కోరుట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీఆర్ఎస్ బాల్కొండలు కూడా గెలిచింది, ప్రశాంత్ రెడ్డి గెలిచాడు. అదేవిధంగా జగిత్యాలలో టీఆర్ఎస్ గెలిచింది, అదేవిధంగా కోరుట్లలో కూడా టీఆర్ఎస్ గెలిచింది. సో 3 స్థానాల్లో అది ఉన్నది, 2 స్థానాల్లో వీళ్ళు ఉన్నారు. 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినటువంటి సందర్భంలో ఎవరు, ఎందుకంటే బోధన్లో కాంగ్రెసే గెలిచింది. అక్కడ ఉన్నటువంటి 7 స్థానాల్లో బోధన్లో కాంగ్రెసే గెలిచింది. నిజామాబాద్ రూరల్లో కూడా కాంగ్రెసే గెలిచింది, భూపతి రెడ్డి. సో ఈ ఓటింగ్ పర్సంటేజ్కి వస్తే కూడా 2019, 18కి ఇప్పటికి 23లో ఉన్నటువంటి దాంట్లో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 3 పార్టీలు కూడా దాదాపుగా సమానంగా ఉన్నాయి. కానీ 3 స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది, 2 స్థానాల్లో బీజేపీ గెలిచింది, 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఈ 3 అసెంబ్లీ ఎన్నికల్లో 3 కూడా సమానంగానే ఉన్నాయి. ఓటింగ్ పర్సెంటేజ్ ఒక ఎమ్మెల్యే స్థానం వీళ్ళు ఎక్కువ గెలిచారు, వీళ్ళు పంచుకున్నారు, అంగ అసెంబ్లీగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానంలో. కానీ పార్లమెంటుకు వచ్చేసరికి ఎన్నికల్లో మాత్రం 74%తో అరవింద్ ధర్మపురికి 74% ఓట్లు పడుతున్నాయి. అంటే మోడీ ఫ్యాక్టరు. పార్లమెంటుకు వచ్చేసరికి ఈ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది ఉంటుందనేటువంటిది మెదక్లో చూసాం, ఇక్కడ చూసాం. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రము 3వ స్థానంలో ఉంటుంది. ఈ ఓటింగు మోడీకి, నాన్ మోడీకి ఇష్టం ఉంటే ఓటేస్తారా, లేదంటే రాహుల్ గాంధీకి ఇష్టం ఉంటే ఓటేస్తారా, ఎవరికి ఓటేస్తారా అనేటువంటి దానిపైనే జరుగుతుంది. కవిత కూడా పోటీ చేస్తారా, అభ్యర్థులు అనేటువంటి మారతారనేటువంటి విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి వాళ్ళు కూడా మారేటువంటి అవకాశం కనబడుతున్నది. ఇక 3వ ఎంపీ స్థానము కరీంనగర్ ఎంపీకి సంబంధించినటువంటి ఓటింగ్ని మనం చూద్దాము. ఈ ఓటింగ్లో 14,000 ఓట్లు ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ 14,000లో మనం భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ని, బీఆర్ఎస్ నుంచి వినోద్ రావుని, కాంగ్రెస్ నుంచి కూడా ఇక్కడ కూడా జీవన్ రెడ్డినే పెట్టాము మనం. ఎందుకంటే ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేస్తాడా, నిజామాబాద్ నుంచి పోటీ చేస్తాడనేటువంటి క్లారిటీ లేకపోవడంతో అభ్యర్థి మారేటువంటి అవకాశం ఉంది. వాళ్ళలో క్లారిటీ లేదు. బీజేపీ, బీఆర్ఎస్లో మాత్రము అభ్యర్థులు ఎవరనేటువంటిది క్లారిటీ ఉంది. దాదాపుగా వినోద్ రావే చేస్తారనేటువంటిది బీఆర్ఎస్ ప్రకటించింది, బండి సంజయ్ పోటీ చేస్తాడనేటువంటిది, సిట్టింగ్ 4 ఎంపీలకు వస్తుందనేటువంటిది బీజేపీ కూడా దాదాపుగా క్లారిటీ ఇచ్చింది. 14,000 మంది ఓటర్లు ఇందులో ఓటేశారు. దీనికి సంబంధించినటువంటి పోల్లో 14,000 ఓట్లు వచ్చాయి. ఈ 14,000లో బండి సంజయ్ 79% ఓట్లు వచ్చాయి. బండి సంజయ్కి 79% ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్కు 7% మాత్రమే ఓట్లు వచ్చాయి, కేవలం 7% మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్కు 14% ఓట్లు వచ్చాయి. అయితే ఈ కరీంనగర్ పార్లమెంట్లో నిన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2019లో కూడా గెలిచినప్పుడు బీజేపీ గెలిచినప్పుడు అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే గెలలేదు, ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే గెలలేదు. టీఆర్ఎస్కి సంబంధించి ఇక్కడ గంగుల కమలాకర్ కూడా గెలిచున్నారు. ఇక్కడ కాంగ్రెస్దే పై చేయి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కాంగ్రెసే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా గెలిచింది. బండి సంజయ్కి వచ్చినటువంటి ఓటింగ్ విషయంలో కూడా బీజేపీకి, కాంగ్రెస్కు, టీఆర్ఎస్కు సమానమైనటువంటి ఓటింగ్ వచ్చింది దాదాపుగా. కానీ ఎమ్మెల్యే స్థానంలో మాత్రము ఇక్కడ కాంగ్రెసే అగ్రగామిగా ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పవర్ఫుల్నెస్ ఎక్కడైతే వస్తుందో వాళ్ళ మద్దతు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, అదేవిధంగా అండి. కానీ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ ఇది జాతీయ స్థాయి ఓటింగ్ అనేటువంటి నేపథ్యంలో వేశారా. ఇది కూడా 3 వారాల క్రితం ఇచ్చినటువంటిదే. 14,000 మంది ఇప్పటి వరకు ఈ పోల్లో పాల్గొన్నారు. బండి సంజయ్కి 79% వచ్చింది. బండి సంజయ్ మరొకసారి కరీంనగర్ నుంచి విజయకేతనం ఎగరేస్తారనేటువంటిది దీంట్లో ఉన్నటువంటి పోల్ మనం చెప్పుకోవచ్చు. 79% ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ కూడా 3వ శాతంలో ఉంది.
మనం 3 చదువుకున్నాం, ఇప్పటికి 3 దాంట్లో కూడా 7% మాత్రమే ఓట్లు వచ్చాయి. అక్కడ 10% ఓట్లు వచ్చినాయి, కానీ ఇక్కడ కరీంనగర్ కింద మాత్రం కేవలం 7% మాత్రమే ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి 14% ఓట్లు వచ్చాయి. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల మార్పు వచ్చేసరికి మరొకసారి పోల్ పెడదాము, అప్పుడు పెట్టినప్పుడు ఎట్లాంటి రిజల్ట్ ఉంటుందో చూద్దాం. ఇప్పటికైతే కరీంనగర్కి సంబంధించినంత వరకు కరీంనగర్లో బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తే 79% ఓట్లు వస్తాయనేది మన పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోల్లో వచ్చినటువంటి ఓట్లు. ఆ 14,000 ఓట్ల పోల్ అయితే ఆ 14,000లో ఇదే ఉంది. సికింద్రాబాద్కు సంబంధించినటువంటి పోల్ చూద్దాము. సికింద్రాబాద్లో సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సికింద్రాబాద్కు సంబంధించినటువంటి పోల్లో 13,000 మంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు. 13,000 మంది ఓట్లలో కిషన్ రెడ్డి బీజేపీకి 75% ఓట్లు వస్తున్నాయి. 75% ఓట్లు వస్తున్నాయి. తలసాని సాయి కిరణ్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి మనం లాస్ట్ టైం అతనే కంటెస్ట్ చేశాడు కాబట్టి తలసానికి 7% ఓట్లు వస్తున్నాయి. అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆయననే మనం పెట్టాము ఇక్కడ. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం 19% కాంగ్రెస్కి వచ్చినాయి. బీజేపీకి 75%, కాంగ్రెస్కి 19%, బీఆర్ఎస్కి అయితే 7% మాత్రమే ఓట్లు వచ్చినాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 7 కూడా అందరూ వీళ్ళే ఉన్నారు. 7 అంటే 6 టీఆర్ఎస్ ప్లస్ 1 మజ్లిసు వీళ్ళే గెలిచారు. పోయినసారి కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. పోయినసారి కూడా కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ కింద ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో వీళ్ళు ఓడిపోయినటువంటిదే. కాంగ్రెస్కి కూడా ఎవరు లేరు, కేవలం బీఆర్ఎస్ మాత్రమే 6 వాళ్ళు, 1 నాంపల్లిలో మజ్లిస్ గెలిచింది కాబట్టి 7 ఉన్నటువంటి స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి మాత్రం వీళ్ళు 7% ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ ఉంది. 7% అంటే మూడో శాతంలో ఉంది. మళ్ళీ బీజేపీకి 75% ఓట్లు వస్తున్నాయి. కాంగ్రెస్కి 19% ఓట్లు వచ్చాయి. ఇక అభ్యర్థుల ప్రకటన వీళ్ళే ఉంటారా మారుతారనేటువంటిది చూసిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. మొన్న 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే మాత్రం 2019 ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీకి మెజారిటీ వస్తే ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే నడిచింది. సో ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ నడుస్తుంది. మరి ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా మనం చెప్పలేము. ఎందుకంటే హైదరాబాద్లో ఎట్లుంటుందంటే చూడాలి. దేశవ్యాప్తంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, అధ్యక్షుడు ఓడిపోయిన తర్వాత పార్టీ కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాలి. అధికారంలో టీఆర్ఎస్ లేదు, అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ముందుకొచ్చి టీఆర్ఎస్ వెనక్కి వెళ్తుంది అనేటువంటి చూడాలి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ 2nd ప్లేస్లో ఉంది, 3rd ప్లేస్లో ఉంది. మొదటి ప్లేస్లో వీళ్ళు ఉన్నారు, 3వ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి 1st ప్లేస్లో బీజేపీ, 2nd ప్లేస్లో కాంగ్రెస్, 3rd ప్లేస్లో టీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఎవరు మళ్ళీ మారుతారో చూడాలి. బట్ ఇప్పటికి వచ్చినటువంటి 13,000 ఓటింగ్లో ఈ శాంపిల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీకే నెంబర్ 1 వస్తుంది. మరి ఎట్లా దీన్ని మారుస్తారో మిగిలిన పార్టీలు చూసుకోవాలి. ఇక ఇంకొక ఎంపీ చూస్తే ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పోలింగ్లో 13,000 మంది పోలింగ్ పాల్గొన్నారు. 13,000 మంది ఈ పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోల్లో ఉన్నారు. ఈ 13,000 ఓట్లు వచ్చాయి. 13,000 ఓట్లలో 77% బీజేపీకి వచ్చినాయి. నగేష్ టీఆర్ఎస్ నుంచి ఇస్తే 6% ఓట్లు మాత్రమే వచ్చినాయి. జాదవ్ నరేష్ కాంగ్రెస్ నుంచి 16% ఓట్లు వచ్చినాయి. అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది కేవలం సూచాయిగా పెట్టాము, అభ్యర్థులు మారుతుండొచ్చు. బీజేపీకి మాత్రం సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి బీజేపీ. పోయినసారి బీజేపీకి 2019లో అక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, కానీ బీజేపీ గెలిచింది. బీజేపీ 2019లో బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ 3 పార్టీలు కూడా దాదాపుగా సమానంగా ఉన్నాయి. కొంత బీజేపీ వైపు మొగ్గు చూపారు కాబట్టి దీంట్లో బీజేపీ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 4 సీట్లు సిల్పూర్ కాంగ్రెస్తో పాటు ముతోలు, ఆదిలాబాద్, నిర్మల్ 4 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉన్నాయి. ఉన్న 8 సీట్లలో 4 బీజేపీకి ఇక్కడ ఉన్నాయి, 2 నిజామాబాద్లో ఉన్నాయి. కాబట్టి ఈ 4 సీట్లలో బీజేపీ
కొంత బలంగా కూడా ఉన్నది. ఇప్పుడున్న దాంట్లో ఎవరైనా బీజేపీ నుంచి పోటీ చేస్తారు అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి పోల్లో కూడా అదే ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ వెడమ బొజ్జు వాళ్ళు కూడా గెలిచారు. ఆసిఫాబాద్లో కూడా కాంగ్రెస్కు కొంత బలం ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి పోయినసారి గెలవలేదు, ఈసారి పరిస్థితి అయితే 6% ఓట్లు మాత్రమే వచ్చినాయి. అంటే ఆదిలాబాద్లో మరింత ఉంది, 3వ స్థానంలో ఉన్నది. బీజేపీ మరొకసారి నెంబర్ 1 స్థానంలో ఉంది. మరి ఆదిలాబాద్లో అభ్యర్థిని మారుస్తారా, ఆయనే ఉంటాడా, లేదా కాంగ్రెస్కి వెళ్తాడా అనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన పొలిటికల్ వైస్లోనే క్లారిటీ ఇచ్చిండు. నేను బీజేపీలోనే ఉంటాను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాను, నేనే గెలుస్తాను అనేటువంటి మాట ఆయన చెప్పాడు. 2వ స్థానంలో కాంగ్రెస్ ఉన్నది, 3వ స్థానంలో టీఆర్ఎస్ ఉన్నది. అయితే రాజకీయాల్లో 1+1 ఒకటి ఎప్పుడు కూడా 2 కాదు, మారుతుంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరు గెలుస్తారనేటువంటి విషయం చెప్పలేము. ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు సంబంధం ఉండదు. ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా ఉంటుంది, జిహెచ్ఎంసీలో ఒక రకంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఆదిలాబాద్లో మాత్రం భారతీయ జనతా పార్టీ నెంబర్ 1లో ఉన్నది, నెంబర్ 2లో కాంగ్రెస్ ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ మాత్రం 3rd ప్లేస్లో ఉన్నది. బీఆర్ఎస్ ఎక్కడ చూసినా కూడా 3rd ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పోల్లో. ఈ పోల్స్ అన్నీ కూడా 13,000 మంది పొలిటికల్ వాయిస్ని చూసినటువంటి వాళ్ళు మాత్రమే వేసినటువంటి ఓటింగ్ మిత్రులారా. ఇది ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఓటింగ్. ఖమ్మం ఎంపీ స్థానానికి వద్దాం. ఖమ్మంలో పొలిటికల్ వాయిస్కు సంబంధించినటువంటి పోల్ పెడితే 3 వారాల క్రితము 13,000 ఓట్లు వచ్చినాయి. ఈ 13,000 ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చాయనేటువంటిది స్క్రీన్ మీద మనకి కనబడుతున్నది. ఇక్కడ ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేటువంటిది ఇచ్చాము. ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి గందరగోళం ఉంది. కాబట్టి ఇక ఏ అభ్యర్థి పేరు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అంచేత కాంగ్రెస్ గుర్తు, బీజేపీ గుర్తు, అదేవిధంగా బీఆర్ఎస్ గుర్తు ఇచ్చాము. బీఆర్ఎస్ ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నాడు. ఖమ్మంలో ఎక్కడ కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఖమ్మం క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్కి ఇక్కడ 41% వచ్చింది. 41%, బీజేపీ 52%, బీఆర్ఎస్ 7%. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ నామా నాగేశ్వరరావు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉన్నది. అదేవిధంగా బీజేపీ ఇక్కడ కూడా ఖమ్మంలో ఏమీ లేని ఓటింగ్ లేనటువంటి దాంట్లో కూడా మనకు పొలిటికల్ వాయిస్లో వేసినటువంటి ఓటర్లంతా కూడా బీజేపీ వైపే మొగ్గు చూపారు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కాంగ్రెస్కు అక్కడ కాంగ్రెస్ 17-16% వచ్చింది. కానీ ఖమ్మంకి వచ్చేసరికి ఇక్కడ ఉన్న దాంట్లో 41% ఓటింగ్ వచ్చింది. రెండవ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా 52-41 దాదాపుగా పోటాపోటీగా ఉంది. మరి ఖమ్మంలో కూడా నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించినటువంటి పోరాటం ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక్కడనేమో 2023లో క్లీన్ స్వీప్ అయిపోయింది. 2019లో బీఆర్ఎస్లో నామా నాగేశ్వరరావు గెలిచాడు. బీజేపీ 2019లో లేదు, 2023లో లేదు. ఖమ్మంలో పెద్దగా వచ్చినటువంటి ఓట్లు కూడా లేవు. అందులో 1, 2, 3 జనసేన పోటీ చేసింది. పెద్దగా వచ్చినటువంటి ఓటు శాతం కూడా లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో పొలిటికల్ వాయిస్కి సంబంధించిన దాంట్లో 52% బీజేపీకి, 41% కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉన్నట్టే చెప్పొచ్చు. 1వ ప్లేస్లో బీజేపీ ఉన్నా కూడా ఖమ్మంలో కాంగ్రెస్ బీజేపీ నువ్వనేనా అన్నట్టు ఉంటుందా, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుందా చూడాలి. కానీ ఓటింగ్ వచ్చిన దాని ప్రకారమే మనం చెప్పుకోవాలి. కాబట్టి 41%. కానీ సిట్టింగ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ మాత్రం 7%లోకి వెళ్ళిపోయింది. ప్రతి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ ఉందనేటువంటిది చాలా క్లియర్గా కనబడుతున్నది. బీజేపీ ఆ తర్వాత ఉన్నది. సిట్టింగ్ ఉన్నటువంటి టీఆర్ఎస్ కంటే కూడా బీజేపీ మెరుగ్గా ఉంటుందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి 13,000 మంది ఓట్లు వేశారు. ఈ ఓట్లు కూడా పొలిటికల్ వాయిస్ను ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు వేసినటువంటి ఓట్లు మాత్రమే. ఇది కూడా 3 వారాల క్రితం పెట్టినటువంటి పోలు. అప్పటి వరకు నుంచి ఇప్పటిదాకా చూసినటువంటి ఓట్లు 13,000 మంది వేసినటువంటి ఓట్లలో ఖమ్మంలో బీజేపీ గెలుస్తుందని వచ్చినా కూడా బీజేపీ మరియు కాంగ్రెస్ కలిసి పోటాపోటీగా ఉంటాయనేటువంటి విషయం మాత్రం అర్థమవుతున్నది. ఇక్కడ కాంగ్రెస్ 2023లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. పోయినసారి కూడా టీఆర్ఎస్కు కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎంపీ గెలిచారు. ఈసారి ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యన పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ అసలు పోటీలో ఉండేటువంటి అవకాశం కూడా దీని ద్వారా మనకు కనబడడం లేదు. ఇది ఖమ్మం సంబంధించినటువంటి పోలింగ్. ఇది చేవెళ్లకు సంబంధించినటువంటి ఓటింగ్. చేవెళ్ల పార్లమెంట్లో మనం గెలుపవదనేటువంటిది పెట్టి చేవెళ్లలో ఉన్నటువంటి దాంట్లో సిట్టింగ్
ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నాడు. టీఆర్ఎస్ నుంచి కూడా రంజిత్ రెడ్డికి దాదాపుగా టికెట్ ఖరారైందనేటువంటిది వస్తుంది. 18,000 మంది చేవెళ్ళ లోక్సభకు సంబంధించిన దాంట్లో పోలింగ్లో పాల్గొన్నారు. ఈ 18,000లో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లు కూడా చేవెళ్ళకు సంబంధించి టీఆర్ఎస్ఏ గెలిచింది. అంటే బీఆర్ఎస్ఏ గెలిచింది. రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019లో గెలిచారు. 8% ఓట్లు మాత్రమే వస్తున్నాయి. 8% మాత్రమే ఓట్లు వస్తున్నాయి సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి. అందుకే మరి పార్టీ మార్పుకు సంబంధించినటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. 2014లో టీఆర్ఎస్ తరఫున గెలిచినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి 2019లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే ఎట్లా ఉంటుందంటే 77% మంది కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున పోటీ చేస్తే 77% మంది ఓట్లు వేస్తారనేటువంటిది వచ్చింది. కాంగ్రెస్ నుంచి మొన్న మహేశ్వరం ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినటువంటి కిచెన్న గారి లక్ష్మారెడ్డి పేరు పెట్టాం మనము. ఆయనకు సంబంధించినటువంటి ఫోటో పెడితే 14% ఓట్లు వచ్చాయి. ఇది చేవేళ్ళకి సంబంధించి. చేవేళ్ళలో సీఎం చాలా పకడ్బందీగా రేవంత్ రెడ్డి దాన్ని ఇంట్రెస్ట్గా తీసుకున్నారు. ఆ చేవేళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి తీసుకున్నారు. దానికి సంబంధించి చేవేళ్ళలో ఎట్లా ఉంటుందనేటువంటిది చూస్తే ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాంట్లో కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ఏ ఎక్కువ ఓటింగ్ వచ్చింది. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది. మొన్న ఒక్క ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ చేవేళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు గెలవలేదు. సో కాంగ్రెస్కు సంబంధించి పరిగి, అదేవిధంగా తాండూరు, ఇవి కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి దాంట్లో. అదేవిధంగా రాజేంద్రనగర్లో టీఆర్ఎస్ఏ గెలిచింది. శేర్లింగంపల్లిలో టీఆర్ఎస్ఏ గెలిచింది. వికారాబాద్లో ఈ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పైచేయి ఉంది కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది అనేటువంటి విషయం చూడాలి. ఈ ఓటింగ్ పర్సంటేజ్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది కాబట్టి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచినా కూడా ఆ పోటీ మాత్రము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చెవెల్లో ఉన్నట్టుగా మనకు ఈ ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరఫున 1వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో కిచెన్న గారి లక్ష్మారెడ్డి ఉన్నారు. 3వ స్థానంలో రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ తరఫున ఉన్నారు. ఇది చేవెళ్ళకు సంబంధించినటువంటి పోల్. ఇక వరంగల్కి సంబంధించినటువంటి పోల్ చూద్దాము. వరంగల్లో ఎవరు గెలుస్తారనేటువంటిది ఇస్తే వరంగల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో మనం ఇక్కడ ఉన్నటువంటి దాన్ని చూద్దాము. 15,000 ఓట్లు వరంగల్లో వచ్చినాయి. 15,000 ఓట్లు వచ్చినాయి వరంగల్కి సంబంధించిన దాంట్లో 15,000 ఓట్లు వచ్చినాయి. ఈ 15,000లో కాంగ్రెస్కు 33% ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా బీఆర్ఎస్కు 9% ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 59% ఓట్లు వచ్చినాయి. మొన్న వరంగల్కి సంబంధించినటువంటి ఎంపీ స్థానాల్లో కూడా కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ గెలిచిన దాంట్లో అంతా కాంగ్రెసే ఉన్నది, ఇంకొక పార్టీ గెలవలేదు. కాబట్టి 2019 ఎన్నికల్లో కూడా బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చాలా తక్కువ ఉన్నది. అదేవిధంగా దయాకర్ ఎంపీగా గెలిచారు. అక్కడ అంతకుముందు కడియం శ్రీహరి గెలిచి ఓడిపోయినటువంటిది 2014లో ఒకటి, తర్వాత జరిగినటువంటి 2015, 16 దాదాపుగా ఉప ఎన్నికల్లో వచ్చింది. ఎందుకంటే అప్పుడు రాయజన్ తీసి కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రి చేశారు. 2019లో మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచింది. 3 సార్లు బీఆర్ఎస్ఏ గెలిచింది. సిట్టింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి 9% ఓట్లు మాత్రమే వచ్చినాయి. కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చింది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మెజారిటీ ఓవరాల్గా వరంగల్కి సంబంధించిన దాంట్లో పూర్తిగా కాంగ్రెసే క్లీన్ స్వీప్ చేసింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది, బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ మనకు సంబంధించి ఈ 15,000 మంది ఓట్లు వేసిన దాంట్లో మాత్రం బీజేపీ 59%, కాంగ్రెస్ 33%, బీఆర్ఎస్ 9%తో 3వ స్థానంలో ఉంది. బీజేపీ 1వ స్థానంలో, కాంగ్రెస్ 2వ స్థానంలో, ఇది 3వ స్థానంలో ఉంది. కానీ కాంగ్రెస్కు 33% ఓట్లు వచ్చినాయి. అభ్యర్థుల మార్పు, బీజేపీ నుంచి అభ్యర్థుల ఎంపిక వచ్చిన తర్వాత ఈ ఓటింగ్ ఎట్లా ఉంటుందో అప్పుడు వచ్చినటువంటి ఓటింగ్లో చూద్దాం. ఇప్పటికైతే వరంగల్లో కూడా బీజేపీ 1వ స్థానంలో ఉంది, కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఇది వరంగల్ ఎంపీకి సంబంధించినటువంటి పోలింగ్. పెద్దపల్లికి సంబంధించినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఎట్లాంటి ఓటింగ్ వస్తున్నటువంటిది మనము ప్రయత్నం చేశాము పొలిటికల్ వాయిస్ తరఫున. పెద్దపల్లిలో మనం పోలింగ్ పెడితే 14,000 మంది మన పోలింగ్లో పాల్గొన్నారు. పెద్దపల్లికి సంబంధించినటువంటి దాంట్లో 14,000 మంది పోలింగ్లో పాల్గొన్నారు. ఈ 14,000 మందికి సంబంధించి బీజేపీ 65% ఉంది. సిట్టింగ్ వెంకటేష్ నేత ఉన్నారు. 2019లో బీఆర్ఎస్ గెలిచింది. వెంకటేష్ నేత
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ బీజేపీ పోయినసారి మొన్న 2023 ఎన్నికల్లో చేస్తే పెద్దగా వచ్చినటువంటి ఓటింగ్ కూడా లేదు. 2019 ఎంపీ ఎన్నికల్లో దాదాపుగా బీజేపీకి 1,00,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు వివేక్ వెంకటస్వామి వస్తారు అనేటువంటిది ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి వివేక్ వెంకటస్వామి చివరి క్షణంలో ఆగిపోయారు. బీఆర్ఎస్కి సంబంధించి వెంకటేష్ నేత ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ 24% ఉంది. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కొడుకు వంశీకృష్ణ పోటీ చేస్తారని నడుస్తుంది. వెంకటేష్ నేత ఇప్పుడు కాంగ్రెస్గా బీజేపీగా వెళ్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పెద్దపల్లికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో అక్కడ కూడా ఇక ఎక్సెప్ట్ హైదరాబాద్ మీకు అంతా కాంగ్రెస్కి సంబంధించినటువంటి మెజారిటీ ఉంది. కాంగ్రెసే గెలిచింది, ఇంకెక్కడ కూడా ఎవరు గెలవలేదు. ఒక కరీంనగర్లో అక్కడ ఇక్కడ తప్ప టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా లేదు. బీజేపీకి సంబంధించి 1,00,000 ఓట్లు గతంలో వచ్చినాయి. ఈసారి 65% ఓట్లు వస్తాయనేటువంటిది పోల్లో వచ్చినటువంటి 14,000 మంది వేసినటువంటి దాని ప్రకారం 11%తో టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ 3వ స్థానం, ఇక్కడ కూడా బీజేపీ 1వ స్థానం, కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. 24% ఓట్లు కాంగ్రెస్కి వస్తాయనేటువంటిది పెద్దపల్లికి సంబంధించి మొన్న పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోల్లో పాల్గొన్నటువంటి 14,000 మంది ఓట్లు వేసినటువంటి వాళ్ళని బట్టి చెప్పింది. మనం వేసినటువంటి ఓటింగ్ అంతా కూడా ఇదే. జహీరాబాద్కు సంబంధించినటువంటి ఓటింగ్లో మనం చూస్తున్నాం. జహీరాబాద్లో ఓటు ఎవరిదని గెలుపు ఎవరిదనేటువంటిది పెట్టినటువంటి పోలింగ్లో 13,000 ఓట్లు వచ్చినాయి. ఈ 13,000 సంబంధించినటువంటి ఓటింగ్లో మొత్తం కూడా జహీరాబాద్కు సంబంధించి ఎవరు గెలుస్తారని చూస్తే భారతీయ జనతా పార్టీ. పోయినసారి ఇక్కడ బీబీ పాటిల్ తక్కువ ఓట్లతోటి గెలిచారు, దాదాపు 5,000-6,000 ఓట్లతోటి గెలిచారు. అప్పుడున్నటువంటి మదన్ మోహన్ ఎంపీగా పోటీ చేస్తే మదన్ మోహన్ దాదాపుగా దగ్గరగా వచ్చి గెలిచారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉన్నది లక్ష్మారెడ్డి పోటీ చేశారు. ఈసారి బీజేపీ వైపు 72% మొగ్గు చూపుతున్నారు. ఏది ఈ 13,000 మంది ఓటేసిన దాంట్లో 73% మంది బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ 8% మంది ఉంది, ఇక్కడ కూడా 3వ స్థానంలో ఉంది. బీజేపీ 1వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. 20% ఓట్లు వస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మారిన తర్వాత ఎట్లుంటుందో చూడాలి. బీజేపీ నుంచి దాదాపుగా 10-15 మంది పేర్లు వినబడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. బీబీ పాటిల్ కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వెళ్తారనేటువంటి చర్చ సాగుతున్నది. ఎటు వెళ్తారో తెలవాలి. కాంగ్రెస్ నుంచి కూడా పోటీ ఉన్నది జహీరాబాద్కు సంబంధించిన ఓటింగ్లో. అయితే జహీరాబాద్లో హిందుత్వ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. మోడ్ అనేటువంటి ఫ్యాక్టర్ ఈసారి బాగా పనిచేస్తుంది అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ లింగాయత్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి బీజేపీ నుంచి గట్టి లింగాయత్ వస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. లేదా గట్టి హిందుత్వవాది వస్తే ఇక్కడ గెలుస్తామనేటువంటి ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. మరి హిందుత్వ ఎట్లా ఉపయోగపడుతుంది చూడాలి. ఇక్కడ కామారెడ్డి వెంకటరమణారెడ్డి ఒకటి చర్చించాల్సినటువంటి అంశం. కామారెడ్డిలో బీజేపీ గెలిచింది, ఒకటే సీటు గెలిచినా కూడా వెంకటరమణారెడ్డి ఇద్దరు ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇద్దరిని ఓడించినటువంటి సీటు ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. హిందుత్వ అనేటువంటిది బార్డర్లో ఉంటుంది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి మెజారిటీ ఉంటుంది అనేటువంటి చర్చ నేపథ్యంలో సిట్టింగ్గా ఉన్నటువంటి బీబీ పాటిల్ ఏం చేస్తారు, కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరు వస్తారు, కాంగ్రెస్లో అధికారంలో ఉంది, తెలంగాణలో ఉంది కాబట్టి ఇదంతా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వచ్చిన తర్వాత మార్పు ఉంటుంది. ఈ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుందనేటువంటిది మాత్రం క్లారిటీ ఉంది. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ దాదాపుగా థర్డ్ ప్లేస్కి వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. ఇది జహీరాబాద్కు సంబంధించినటువంటి ఓటింగ్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. బీజేపీ 72% ఓటింగ్ ఉందనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ స్థానం చూద్దాం. మల్కాజ్గిరిలో గెలుపు ఎవరిదనేటువంటి పెట్టినటువంటి పోల్లో 14,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ 14,000 మంది పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి అభిమానులు, ప్రేక్షకులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి ఓటింగ్ ఇదంతా కూడా. దీంట్లో భారతీయ జనతా పార్టీ 73% మల్కాజ్గిరి, అదేవిధంగా బీఆర్ఎస్ 8% ఉంది, కాంగ్రెస్ 20% ఉన్నది. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ 3% కాంగ్రెస్ రెండో ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ 3వ దాంట్లో ఉంది, బీజేపీ 1వ ప్లేస్లో ఉన్నది. బీఆర్ఎస్ ఎక్కడ పోయినా కూడా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి పోలింగ్లో మన పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి పోలింగ్లో బీఆర్ఎస్ మొత్తం పూర్తి స్థాయిగా 3వ ప్లేస్లో ఉన్నది, బీజేపీ 1వ ప్లేస్లో ఉన్నది, కాంగ్రెస్ 2వ ప్లేస్లో ఉన్నది. మల్కాజ్గిరికి సంబంధించి క్రితం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ కూడా రేవంత్ రెడ్డి
ప్రాతినిధ్యం వహించినా కూడా ఒక్క ఎమ్మెల్యే గెలవలేనటువంటిది ఒక అపవాదం ఉన్నది. ఈసారి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. ఓటింగ్ కూడా కుత్బుల్లాపూర్లో బీఆర్ఎస్కు దాదాపు 85,000 ఓట్ల మెజారిటీ తోటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గెలిచిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ఏ మొత్తం ఎమ్మెల్యేలు గెలిచినా కూడా బీజేపీ మొగ్గు చూపుతున్నారు. మరి బీఆర్ఎస్ ఇప్పుడున్నటువంటి దాంట్లో పోలింగ్లో 8% ఉంది, కానీ ఈ ఎమ్మెల్యేల ప్రభావం ఎంత ఉంటుంది? అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా తన అధికారాన్ని చూపించుకోవడం కోసం, గెలవడం కోసం, సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గెలవడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ సీట్ అనేది ఉంటుంది. బీజేపీ మాత్రం బీజేపీలో దాదాపుగా ఒక 15 మంది ఎంపీ క్యాండిడేట్లు బీజేపీలో ఉన్నారు. నాదంటే నాది, నీదంటే నీది అనేటువంటి కొట్లాట కూడా బీజేపీలో సాగుతున్నది. కాంగ్రెస్ నుంచి కూడా గెలుస్తారు. అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్కు ఎంపీకి పోటీ చేయడానికి ఎవరు అనేటువంటి దాంట్లో మాత్రం ముందుకు రావడం లేదు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును పోటీ చేయించాలనేటువంటి దాంట్లో దాదాపుగా టీఆర్ఎస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి షంబీపూర్ రాజు పోటీ చేస్తారా లేదా ఇంకెవరికైనా గట్టి నాయకుడు వస్తారా చూడాలి. షంబీపూర్ రాజు టీఆర్ఎస్ అంటున్నారు. కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు గతంలో పోటీ చేశారు టీఆర్ఎస్ నుంచి. అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా పనిచేశారు. మైనంపల్లి హనుమంతరావు మరోసారి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం మల్కాజ్గిరి నుంచి కనబడుతున్నది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పోల్లో మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది మల్కాజ్గిరి ఎంపీ స్థానం. భువనగిరి ఎంపీ స్థానం కోసం మనం చూద్దాం. భువనగిరిలో మనం పెట్టినటువంటి పోలింగ్లో 14,000 మంది పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోలింగ్లో 14,000 మంది పాల్గొన్నారు. ఈ 14,000 మందిలో ఇచ్చినటువంటి దాంట్లో కాంగ్రెస్ 31% ఉన్నది. కాంగ్రెస్ ఇంతకుముందు 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు కాంగ్రెస్ సిట్టింగు, ఆయన నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. బీజేపీ 63% ఉన్నది. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారని తెలియదు. బీజేపీ నుంచి 63%, బీఆర్ఎస్ కేవలం 6% ఉంది. 2014లో ఇక్కడ బూర నరసయ్య గెలిచాడు. ఆ తర్వాత 2019లో ఓడిపోయారు. 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇక్కడ అన్ని స్థానాల్లో కూడా ఒక జనగామ స్థానాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒకటే బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే 6 ఉన్నారు. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు కాంగ్రెస్ పై చేయి కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నది. బీజేపీ 63% ఉన్నది. బూర నరసయ్య 2014లో గెలిచిన తర్వాత 2019లో ఓడిపోయారు. బూర నరసయ్య ఈసారి బీజేపీకి సంబంధించి డాక్టర్ బూర నరసయ్య ఉంటారనేటువంటి చర్చ సాగుతున్నది. ఇంకా వీళ్ళు కూడా అడుగుతున్నారు. కానీ సిట్టింగ్ గతంలో ఒకసారి ఎంపీగా పనిచేశారు, వచ్చారు కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో బీజేపీ అభ్యర్థి ఉండే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ నుంచి పైలా శేఖర్ రెడ్డి పోటీ చేస్తారనేటువంటి చర్చ సాగుతున్నది. అదేవిధంగా ఎంపీగా ఈసారి పోటీ చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఉండడానికి ఉంటుందనేటువంటి కొంతమంది ఉన్నారు. కానీ ఎవరు పోటీ చేయాలన్నా ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి ఒకటి ఉన్నది. కాంగ్రెస్ బలంగా ఉంది. ఎమ్మెల్యేల స్థానాలు గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి ఆశతోటి కాంగ్రెస్లో కూడా ఆశావాహాలు ఎక్కువ ఉన్నారు. కోమటిరెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి బీసీకి ఇస్తారా, రెడ్డికి ఇస్తారా చూడాలి. బీజేపీ నుంచి పోటీ చేస్తే 63% మంది మేము ఓట్లేసి గెలిపిస్తామని భువనగిరికి సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నారు. ఇందులో 14,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది భువనగిరికి సంబంధించినటువంటి ఓటింగ్. ఈ భువనగిరిలో బీజేపీ 1వ స్థానం, కాంగ్రెస్ 2వ స్థానం, టీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి వద్దాం. మహబూబ్నగర్ ఎంపీ స్థానంలో మనం పోలింగ్ పెడితే ఈ పోల్లో 14,000 మంది ఓట్లేశారు. 14,000 మంది ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ 29% ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, 8% మాత్రమే ఉంది. బీజేపీ 63% ఉన్నది. 63% ఓటింగ్ తోటి ఉంది. ఇక్కడ డీకే అరుణ, జితేందర్ రెడ్డి, అదేవిధంగా శాంతి కుమారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, కలవకృతం చూడిపోయిన ఆచారి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బీఆర్ఎస్లో మాత్రం వీళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ది పై చేయి ఉన్నది కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ 3
పార్టీలు పోటీ చేస్తే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు. కాంగ్రెస్లో మాత్రం పోటాపోటీగా ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు, చాలామంది మహబూబ్నగర్ నుంచి పోటీ చేయడానికి 2019లో ఓడిపోయినటువంటి వంశీ చంద్రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారు అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి వంశీ చంద్రెడ్డి 2019లో పార్టీ మంచిగా లేనప్పుడు కూడా నేనే పోటీ చేసిన, ఇప్పుడు ఆయనే పోటీ చేసిన ఉంటుంది. ఇక్కడ డీకే అరుణ పోటీ చేస్తారనేటువంటి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ఎన్ రెడ్డి మరి పోటీ చేస్తారా లేదా తెలియదు. అది కాంగ్రెస్కి వెళ్తారు లేదంటే బీజేపీకి టికెట్ అడుగుతున్నటువంటి చర్చ సాగుతున్నది. వంశీ చంద్రరెడ్డి మధ్య అదేవిధంగా డీకే అరుణ మధ్యన మాటల యుద్ధం జరుగుతున్నది. కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి అంశంలో రెండు పార్టీల మధ్య రెండు పార్టీలు కాదు, వంశీ చంద్రరెడ్డి డీకే అరుణ మధ్యన మాటల యుద్ధం జరుగుతున్నది. మహబూబ్నగర్కు సంబంధించినటువంటి పొలిటికల్ హీట్ మాత్రం పెరిగింది. దాని ద్వారా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఎట్లా మరి చూడాలి. కానీ వచ్చినటువంటి ఓటింగ్ మాత్రము బీజేపీ వైపు 63% మంది, 29 మంది, అంటే కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ఉంటుంది. సిట్టింగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాత్రం మళ్ళీ థర్డ్ ప్లేస్లోకే వెళ్తుందనేటువంటిది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ ప్రకారం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. మహబూబ్నగర్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. బీజేపీ 1వ ప్లేసు, కాంగ్రెస్ 2వ ప్లేసు, టీఆర్ఎస్ మళ్ళీ 3వ ప్లేస్లోకే ఉండేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఇది మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఎంపీ స్థానం. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాన్ని చూద్దాం. నాగర్ కర్నూలులో మనం పోల్ పెడితే 13,000 మంది మనకు పోలింగ్లో పాల్గొన్నారు. ఈ 13,000 మంది ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళు వేసినటువంటి దాని ప్రకారము భారతీయ జనతా పార్టీకి 70 క్రితం బంగారు శృతి పాల్గొన్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ రాములు ఉన్నారు, టీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాములు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మల్లు రవి దాదాపుగా పోటీ చేయడం ఖాయం అనేటువంటి ఆయనకు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకు పోస్ట్ ఇచ్చినా కూడా ఆయనే మళ్ళీ పోటీ చేస్తాను, నాకు ఈ పదవి అడ్డు రాదనేటువంటి ప్రకటన కూడా చేశారు. బంగారు శృతి పోటీ చేశారు. అయితే శృతి స్థానంలో రాములు ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఇటు బీజేపీ నుంచి కానీ పోటీ చేస్తే బాగుంటుంది. రాములు సంబంధించినటువంటి వాళ్ళ అబ్బాయి శ్రీనాథ్ అనుకుంటున్నా, అతనే పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది. బీజేపీ నుంచి టికెట్ ఇచ్చినా కూడా రాములు వాళ్ళ అబ్బాయి బీజేపీ టికెట్ మీద కానీ కాంగ్రెస్ టికెట్ మీద కానీ పోటీ చేయడానికి ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ రాములకు సంబంధించినటువంటి టికెట్ ఏదైతే ఉంటుందో అసెంబ్లీలో వాళ్ళ అబ్బాయికి టికెట్ అడిగితే టీఆర్ఎస్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారుతారనేటువంటి చర్చ జరుగుతున్నది. కానీ ఈ 13,000 మంది ఇచ్చినటువంటి పోలింగ్ ప్రకారము 70% నాగర్ కర్నూలులో బీజేపీకి వచ్చింది, 7% మాత్రమే టీఆర్ఎస్కి వచ్చింది, 22%తో కాంగ్రెస్ ఉన్నది. కాంగ్రెస్ 2వ స్థానము, సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి బీఆర్ఎస్ 3వ స్థానము, బీజేపీ 1వ స్థానంలో ఉన్నది. ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రకారము ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళే ఉంటారా, పార్టీలు మారుతారా, కొత్త అభ్యర్థులు వస్తారనేటువంటి విషయం తెలియదు. కాబట్టి ఆ అభ్యర్థుల మార్పు తర్వాత నాగర్ కర్నూలులో ఎవరెవరు ఉంటారనే దాని ప్రకారం ఇది మారేటువంటి అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ అక్కడ గెలిచింది. కాంగ్రెస్ గెలిచినటువంటి నేపథ్యంలో ఎక్కువ ఎమ్మెల్యేలు వాళ్ళకే ఉన్నారు, టీఆర్ఎస్కి 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీకి అసలు ఎమ్మెల్యేలు లేరు. అట్లాంటి నేపథ్యంలో మరి ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మాత్రం అనేది కనబడుతున్నది. టీఆర్ఎస్ ఎట్లాంటి పరిస్థితి ఉందో మనం చూస్తాం. అన్ని స్థానాల్లో కూడా 3 ఉంది. కాబట్టి ఈ నాగర్ కర్నూలులో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనబడుతుంది. అది 70%, ఇది 22% మాత్రమే కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్. ఇది మహబూబాబాద్కు సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారని పొలిటికల్ వైస్లో వేసినటువంటి పోలింగ్. 14,000 మంది ఇక్కడ మనకు పొలిటికల్ వాయిస్లో ఓటేశారు. ఈ 14,000 మంది వేసినటువంటి ఓటింగ్ ప్రకారమే మనం చూసుకుంటే 10% మంది టీఆర్ఎస్ ఉన్నారు. మహబూబాబాద్లో సిట్టింగ్ ఎంపీ కవిత ఉన్నారు. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానము 2019లో. మహబూబాబాద్కు సంబంధించి కేవలం భద్రాచలం ఒకటే టీఆర్ఎస్ గెలిచినట్టుంది. అది కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి అనేటువంటి ప్రచారం ఉంది. బీజేపీకి పోయినసారి హుస్సేన్ నాయక్ ఎవరో పోటీ చేశారు మహబూబాబాద్లో, ఈసారి రామచంద్రుడు నాయక్ ఐఏఎస్ పోటీ చేస్తారంటున్నారు. కాంగ్రెస్ మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు కాంగ్రెసే గెలిచింది. మహబూబాబాద్ పార్లమెంట్ కింద మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు ఇవి కాంగ్రెసే గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ 23%, బీజేపీ 67%. మహబూబాబాద్కు సంబంధించి కూడా బీజేపీ 63% తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. టీఆర్ఎస్ ఇక్కడ కూడా థర్డ్ ప్లేస్లో ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ ఉంది. పొలిటికల్ వైస్ పోలింగ్లో మాత్రం ఇక్కడ 67% ఓట్లు బీజేపీ వైపే మొగ్గు చూపారు. 23% ఓట్లు
కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఇది 14,000 మంది ఇచ్చినటువంటి ఓటింగ్లో మహబూబాబాద్కు సంబంధించి అదంతా కూడా ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఆ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో భద్రాచలము ఆ ఏరియా ఉంటుంది, మహబూబాబాద్కు సంబంధించినటువంటి పోలింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ఎస్టీ ఓటర్లు ఉండేటువంటి స్థానంలో పోలింగ్ జరిగితే ఇప్పటికిప్పుడు సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానంలో 3వ స్థానంలోకి పడిపోతుంది. 1వ స్థానంలో ఒక బీజేపీ, 2వ స్థానంలో కాంగ్రెస్ అనేటువంటి విషయాలు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా మాత్రం ఎక్కడ చూసినా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటిది తెలంగాణలో ఇప్పుడున్నటువంటి పోలింగ్ సరళిని బట్టి చూస్తే తెలుస్తుంది. ఇక నల్గొండ ఎంపీ స్థానానికి వద్దాం. నల్గొండ ఎంపీ స్థానంలో గెలుపెవరిది అనేటువంటిది చేస్తే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి పొలిటికల్ వాయిస్ పోలింగ్లో 14,000 మంది పోలేశారు, 14,000 మంది ఓట్లేశారు. ఈ 14,000 మంది ఓట్లలో బీఆర్ఎస్కు కేవలం 9%. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఎంపీగా పోటీ చేయడం కోసం రాజీనామా చేసి మరొకసారి 2019లో గెలిచారు. హుజూర్నగర్లో రాజీనామా చేశారు. సిట్టింగ్ ఎంపీ నల్గొండలో సూర్యాపేట తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ సూర్యాపేటలో కాస్త ఓట్లు వచ్చినాయి, మిగిలిన చోట్ల తక్కువ ఓట్లే వచ్చినాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 14,000 57% ఓట్లు బీజేపీకి, 33% కాంగ్రెస్కు, 9% టీఆర్ఎస్కి వచ్చినాయి. ఇక్కడ టీఆర్ఎస్ 3%. పోయినసారి వేమిరెడ్డి నరసింహారెడ్డి పోటీ చేశారు. తేరా చిన్నపరెడ్డి కూడా ఈసారి పోటీ చేశారనేటువంటి ప్రచారం సాగుతున్నది. వేమిరెడ్డి నరసింహారెడ్డి, తేరా చిన్నపరెడ్డి కూడా కాంగ్రెస్ దానికోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనేటువంటి చర్చ జరుగుతుంది. బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేటువంటిది కూడా ఇంకా అభిప్రాయంలోకి రాలేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు మనకు లేదు కాబట్టి మనం గుర్తులు పెట్టాము. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ సాగుతుంది. ఇది 3వ స్థానంలో, కాంగ్రెస్ 2వ స్థానంలో, బీజేపీ 1వ స్థానంలో ఉంది. నల్గొండ, ఖమ్మం ఆ ఏరియా అంతా కూడా మహబూబాబాద్కి సంబంధించి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం, నల్గొండ జిల్లాలు, పాత వరంగల్ జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? ఇక్కడ టీఆర్ఎస్ గతంలో గెలిచినటువంటి స్థానాల్లో కూడా టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడే టీఆర్ఎస్ 9 స్థానాలకు పడిపోయింది. కాబట్టి ఈసారి కూడా మరింతగా టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా కనబడుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి అసలు ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ మాత్రం కనబడుతుంది. ఈ పోలింగ్ ప్రకారం చూస్తే ఎక్కడ పోయినా టీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉన్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నది. గెలుపు ఈ రెండింటి మధ్యనే దోబూచులాడేటువంటి అవకాశం ఉంది. నల్గొండ లాంటి ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని 14,000 మంది ఇచ్చినటువంటి దాంట్లో 57% మంది బీజేపీ వైపు, 33% మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. నల్గొండ స్థానంలో కాంగ్రెసే బలంగా ఉంది. నల్గొండలో ఒక సూర్యాపేట తప్ప మిగిలిన స్థానంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచింది. 2019లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు కూడా ఆయన వారసుడు అనేటువంటి దానిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి మనిషికే ఇస్తారు. కాబట్టి ఎట్లా ఉంటుందో చూడాలి. బట్ ఇది నల్గొండలో వచ్చినటువంటి ఓవరాల్ పోలింగ్. నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీకి 57% ఓటింగ్ వచ్చింది. హైదరాబాద్ ఎంపీలో గెలిపేవరది అనేటువంటిది పొలిటికల్ వాయిస్లో మనం పెట్టినటువంటి పోల్ చూద్దాము. ఈ పోల్లో 16,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ 16,000 మంది ఇచ్చినటువంటి ఓటింగ్ ప్రకారమే, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారమే మనం పోలింగ్లో ఏం చేసింది అని చూద్దాము. 16,000 మంది హైదరాబాద్లో గెలుపోరు అనే దానిపైన పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి పోల్లో పాల్గొన్నారు. ఆ 16,000 మంది ఇచ్చిన దాంట్లో హైదరాబాద్కు సంబంధించినటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలు మజ్లిసే గెలుస్తుంది. మజ్లిస్ ఇదేదల్ ముస్లిమిన్, అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉంటాడు, అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటారు. వాళ్ళకు సంబంధించిన క్యాడరే ఉంటుంది. ఒక్క స్థానంలో మాత్రమే బీజేపీ ఉంటుంది. బీజేపీ వరుసగా 3వసారి కూడా గోషామాల్ స్థానంలో గెలిచింది. సో వాళ్ళు గెలిచిన 7 స్థానాల్లో ఎంఐఎం, 6 హైదరాబాద్ కింద ఉంటుంది. గోషామాల్లో బీజేపీ రాజాసింగ్ గెలిచారు. బీజేపీ నుంచి రాజాసింగ్ గెలుస్తారా, రాజాసింగ్ ఇస్తారా, అదేవిధంగా మాధవీలతకి ఇస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. 67% మంది భారతీయ జనతా పార్టీకి, 26% మంది కాంగ్రెస్కు, అయితే బీఆర్ఎస్కు 7% మందే ఇస్తున్నారు. అయితే ఈ మూడిట్లో కాకుండా మజ్లిస్కు సంబంధించినటువంటి పోల్లో మజ్లిస్ మనకు కావాలని పెట్టలేదు. మజ్లిసే గెలుస్తుంది అనేటువంటి ఒక పోల్ ఉంటుంది. కాబట్టి అయితే ఉన్న దాంట్లో మజ్లిస్ కాకుండా ఎవరెవరు ఓటింగ్ ఎవరికి వేస్తారనేటువంటి ఒక చర్చ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. అందుకోసమే మనం మజ్లిస్ పెట్టలేదు. ఇక్కడ కూడా కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంది, బీజేపీ 1వ స్థానంలో ఉంది, బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ పోటీ చేయదు. పోటీ చేసిన మజ్లిస్కు అనుకూలంగా ఉండేటువంటి అభ్యర్థికి చేస్తామనేటువంటిది బహిరంగంగా చెప్పిన
సమాచారం. మరి కాంగ్రెస్ మజ్లిస్ తోటి కుస్తీ ఉంటుందా, దోస్తీ ఉంటుందా అనేటువంటి విషయం కూడా చెప్పాలి. కాంగ్రెస్ ఎక్కడ కూడా మజ్లిస్ తోటి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటిది లేదు. ఒకవేళ రేపు పొద్దున ఏమైనా జరిగితే మజ్లిస్కు సంబంధించినటువంటి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం ఇప్పుడున్న 65 మందితో పాటు ఈ 7 మంది కూడా కలిస్తే బాగుంటుందనేటువంటి దృష్టితోటే చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే గోషామాల్ ఇక్కడ ఉన్నటువంటి పోటీలో గోషామాల్ ఒకటే బీజేపీ గెలిచింది. కానీ హిందూ ముస్లిం ఓటింగ్ అనేటువంటి పోలరైజేషన్ ఇక్కడ జరుగుతుంది. ఈ హిందూ ముస్లిం పోలరైజేషన్కి సంబంధించిన దాంట్లో ఎవరు ఎటువైపు ఉంటారనేటువంటి చూడాలి. ఇప్పుడు జాతీయ స్థాయిలో పూర్తిగా నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటిది ఉంటుంది అనేటువంటి చూడాలి. ఇక్కడ వచ్చేటువంటి ఫ్లేర్ అప్ అంతా కూడా తెలంగాణ పైన కూడా కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎవరు నిలబెడుతుంది, బీజేపీ ఎవరు నిలబెడుతుంది, బీఆర్ఎస్ డైరెక్ట్ ఇస్తుందా, ఇండైరెక్ట్ ఇస్తుందా అనేటువంటి అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మజ్లిస్కు సంబంధించినటువంటి పోలింగ్లో మనకు కావాలనే పెట్టలేదు. మజ్లిస్ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. మజ్లిస్ కాకుండా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నటువంటిది చూడాలి. మరి దొంగ ఓట్లు లేకుండా, రిగ్గింగ్ లేకుండా, బెదిరింపులు లేకుండా ఎట్లా ఓట్లు ఇస్తారో హైదరాబాద్ పైన ఏ విధంగా కేంద్రం దృష్టి పెడుతుందో చూడాలి. ఇది ఓవరాల్గా 17 పార్లమెంటు స్థానాలపై ఉన్నటువంటి పోలింగు. పార్లమెంటుకు సంబంధించిన దాంట్లో ఎవరెవరు పోటీ చేస్తే ఎవరు ఉంటుందనేటువంటి అంశం పైన మనం చూసుకున్నాము. దీంట్లో పూర్తి స్థాయిగా 17 ఎంపీ స్థానాల్లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెసే నడుస్తుంది. తెలంగాణలో మేమే ఛాంపియన్ అనుకున్నటువంటి టీఆర్ఎస్ పరిస్థితి అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ 3వ స్థానంలోకి పడిపోయింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటిది నడుస్తున్నటువంటిది 17 సెగ్మెంట్లు చూస్తున్నాం. 17 సెగ్మెంట్లలో కూడా టీఆర్ఎస్ పరిస్థితి 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ వర్సెస్గా నడుస్తుంది. కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో ఉంది, బీజేపీ కొన్ని స్థానాల్లో ఉంది. బీజేపీ మెజారిటీ వస్తున్నట్టుగా ప్రతి స్థానంలో కూడా 60-70% ఓటింగ్ బీజేపీ వైపే ఈ మనకు వచ్చినటువంటి పొలిటికల్ వాయిస్ పోలింగ్లో ఉంది. ఇదంతా కూడా పొలిటికల్ వాయిస్ పోలింగ్లో ప్రజలు పొలిటికల్ వాయిస్ను సబ్స్క్రిప్షన్ చేసుకొని అదేవిధంగా మిగిలినటువంటి వాళ్ళు అభిమానంగా పొలిటికల్ వాయిస్ పోలింగ్లో పాల్గొన్న వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇదే సపోర్ట్ను ఇవ్వండి. ఈ పోలింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పోలింగ్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వేసినటువంటి ఓట్లను మాత్రమే మనం ఇక్కడ చూసాము. పొలిటికల్ వాయిస్కి సంబంధించినటువంటి ఛానల్కు సంబంధించినటువంటి ఎలాంటి మ్యానిపులేషన్ ఉండదు. ఓవరాల్గా 17 స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలంగాణలో ఉండబోతున్నది. ఇప్పుడున్నటువంటి స్థానంలో తిరిగి ఈ పార్లమెంటుకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చిన తర్వాత, అభ్యర్థుల ప్రకటన తర్వాత, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ వీళ్ళకి సంబంధించినటువంటి మోహరింపు తర్వాత ఎట్లాంటి వాతావరణం ఉంటుందో చూడాలి. ఇది 17 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పోల్.